సన్నబియ్యం ధరలకు రెక్కలు వచ్చాయి. సామాన్య కుటుంబాలకు అందనంతగా సన్నబియ్యం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. గత 4 ఏళ్లలో ధరలను మించి ఈ ఏడాది సన్నబియ్యం ధర అనూహ్యంగా పెరిగింది. గత ఏడాదితో పోలిస్తే 26% వరకు బియ్యం ధరలు పెరిగాయి. కొత్త బియ్యం తినలేక, పాత బియ్యం కొనలేక వినియోగదారులు కడుపు కట్టుకొని కూర్చున్న పరిస్థితి కనిపిస్తోంది. వర్షాభావ పరిస్థితుల వల్ల కృష్ణా బేసిన్లో నీరు లేక వరి సాగు విస్తీర్ణం తగ్గిపోయింది. దీనిపై మరింత సమాచారం ఢిల్లీ నుంచి మా ప్రతినిధి శిరీష్ అందిస్తారు. భారతదేశంలో బియ్యం ధరలకు ఒక్కసారిగా రెక్కలు వచ్చాయి. గరిష్టంగా 1500 రూపాయలు క్వింటాల్ ధర పైన పెరగడంతో వినియోగదారులు ఇబ్బంది పడుతున్నారు. అయితే గత కొద్ది కాలం వరకు స్థిరంగా ఉన్న బియ్యం ధరలన్నింటి కూడా ఒక్కసారి పెరగడంతో వినియోగదారులు ఇబ్బందులకు గురి కావడం కూడా జరుగుతుంది. భారతదేశంలో దాదాపు 4500 నుంచి 5200 వరకు ఉన్న హెచ్ఎండి, బీపీటీ, సోనా మసూరి బియ్యం అనేది కూడా ప్రస్తుతం 6200 నుంచి 7500 వరకు కూడా పెరిగాయి. అయితే ముఖ్యంగా బియ్యం ధరలు పెరగడానికి ప్రధాన కారణం ఈ వరదలు, వర్షాల వల్ల పంట దిగుబడి అనేది కూడా తగ్గడమే కాకుండా దేశవ్యాప్తంగా వరి సాగు అనేది కూడా తగ్గిపోయింది. చాలామంది కూడా రైతులు వరిని సాగు చేయడం కంటే దాని బదులుగా వాణిజ్య పంటల వైపు కూడా దృష్టి సారించడంతో ధరలన్నింటి కూడా ఒకసారిగా పెరిగాయని చెప్తున్నారు. ప్రస్తుతం మనతోటి రిటైల్ షాప్ యజమాని ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. గతంలో బియ్యం ధరలు ఎంత ఉన్నాయి, ఇప్పుడు ఎంత పెరిగాయి? సరే, ఇంతకుముందు మేము 1500కి అమ్మినాం 25 కేజీ హెచ్ఎంటీ రైస్, సోనా మసూరి. ఇప్పుడు మాకు వచ్చిన 1775కి వస్తుంది. మేము 1800, వాళ్ళు అడిగితే మేము 1980 రూపీస్ ప్రింట్ ఉందని 1900 అమ్మమంటున్నారు. ఆయన 1800 25 రూపీస్ పెంచిన కస్టమర్ కొనడానికి ఏడుస్తున్నారు, వద్దంటున్నారు. ఒకటేసారి ఇంత రేటు పెంచేస్తే మేము ఎట్లా కొంటాం అంటున్నారు. ఎందుకు ఎప్పటి నుంచి పెరిగినాయి ఇంత ధరలు? ఇప్పుడు ఒక 1 వీక్ నుంచిందండి. అంటే ఏం చెప్తున్నారు? ఇప్పుడు మీరు హోల్సేల్ డీలర్ల దగ్గర తీసుకొస్తారు కదా, వాళ్ళు హోల్సేల్ డీలర్లు ఏం చెప్తున్నారు? హోల్సేల్ డీలర్కి అడిగితే అక్కడ బ్యాగ్ ఆంధ్ర నుంచి వచ్చిన రైస్ అక్కడి నుంచే రేటు పెరిగి వస్తుందని మేము 25 రూపీస్ పెట్టి అమ్ముతున్నాము. మీరు కూడా 25 పెట్టి అమ్మండి, ఎందుకంటే అక్కడి నుంచి వచ్చినప్పుడు మేమేం తక్కువ చేయలేదు, మాకు ట్రాన్స్పోర్ట్ రేటే పెరిగిపోయింది ఇక్కడ అంటున్నారు వాళ్ళు. అయినా మనకు రెగ్యులర్ కస్టమర్ చూసి ఇంత రేట్ అని చెప్పేసి వదిలేసి వెళ్ళిపోతున్నారు. ఇంకా నార్త్ ఇండియాలో కొనుక్కుంటూ ఉంటారు. ఇక్కడ ఢిల్లీ వాళ్ళకి వెళ్తారు, మళ్ళీ ఢిల్లీలో మన రైస్ దొరకదు కదా, మళ్ళీ తిరిగి ఇక్కడికే వస్తారు. వచ్చి మళ్ళీ నా తర కొట్లాడతారు, తక్కువ చేయండి తక్కువ. సార్ బిల్లు చూపిస్తాను, ఇది చూడండి బిల్ రేట్ మీరు ఇవ్వండి అంటే 25 రూపీస్, దాన్ని కూడా కట్ చేయమండి. అదే 1775 వచ్చింది కదా, మీకు అదే రేట్ ఇవ్వమంటారు. మళ్ళీ మాకు ట్రాన్స్పోర్ట్ ఎక్కడి నుంచి రావాలి, వచ్చి వేసినాడు డబ్బులు అడుగుతున్నాడు. అంటే అన్ని బ్రాండ్లు పెరిగినాయా, కేవలం ఒక పర్టికులర్ బ్రాండ్లు మాత్రమే? అంటే ఎంత నుంచి ఎంత వరకు పెరిగినాయి? 200 నుంచి 300 దాకా పెరిగిందండి. 200 రూపీస్ సోనా మసూరిలో పెరిగింది. హెచ్ఎంటీ, పీపీటీలో మాత్రం 300 పెరిగింది. ఆ 300 పెరిగిన వల్ల ఎవరు కొనట్లేదు. అందరూ తక్కువ రేటు కావాలా, తక్కువ రేటు కావాలంటారు. తక్కువ రేటు వాళ్ళు మిల్లు వాళ్ళ దగ్గర అడిగితే మిల్లు వాళ్ళు ఏమంటే మీరు డీలర్ దగ్గర మాట్లాడుకుని మా రేటు ఇంత, మాకు ఇక్కడ ఆంధ్రాలో ఇంత రేటు ఉందని, ఢిల్లీకి వచ్చి మీ ట్రాన్స్పోర్ట్ పడుతుంది కదా, వాళ్ళ దగ్గర మాట్లాడుకోండి అంటున్నారు. ఈయన మా డీలర్ని అడిగితే సార్ మాకు 25 రూపీస్ వస్తుండే, అక్కడ వాళ్ళు తక్కువ ఇవ్వట్లేదు, మీరు కావాలని దాంట్లో ప్రింట్ రేట్ ఉంది, దాంట్లో ఫోన్ నెంబర్ మాట్లాడమంటే వాళ్ళతో రెస్పాన్స్ ఇవ్వట్లేదు. లేదని మీరు మాట్లాడలేదని, మాకు ఫుల్ బిజీ ఉంది, మీరు కావాలని తీసుకుని నేను వదిలే అంటున్నారు అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు రైస్ దగ్గర. బ్రాండెడ్ బియ్యం మీద, బ్రాండెడ్ కంపెనీల బియ్యం మీద కిలోకి ఎంత పెరిగింది? గతంలో ఎంత ఉండేది? ఎంత పెరిగింది? 65 రూపాయలు 60 రూపీస్ ఉండేదండి. ఇప్పుడు 75-80 రూపీస్ కిలో. ఇప్పుడు 15 రూపాయలు తేడా వచ్చింది. ఇప్పుడు 15 రూపాయలు ఒకటేసారి మనం 70-80 అనగానే కస్టమర్లు వద్దున్నా మాకు 65 రూపీస్ అయితే కావాలంటారు. ఇప్పుడు మా దగ్గర 65 రూపీస్ రైసే లేదు. ఏదైనా 67 రూపీస్కి వాడు ముందు ఇచ్చిన 65 వాడు 67కి ఇస్తున్నాడు ఇక్కడ వచ్చినప్పుడే. మళ్ళీ మాకు ఇంకా 2 రోజులు దానిలో పెట్టేసి మేము అమ్ముతాం 70 రూపీస్కి అమ్ముతున్నాం. వర్షాలు, పంట సాగుబడి తగ్గడం, వరదల వల్ల కూడా ప్రొడక్షన్ అనేది కూడా తగ్గింది, రేట్లన్నింటి కూడా పెరిగాయని చెప్తున్నారు. ప్రభుత్వం నియంత్రణ చర్యలన్నింటి కూడా తీసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం భారత్ బ్రాండ్ పేరుతోటి 25 రూపాయలకే బియ్యం అనేది అమ్ముతామని చెప్పేసి ప్రకటించిన నేపథ్యంలో దాని వినియోగాన్ని కూడా తొందరగా తీసుకురావాలని చెప్పేసి కూడా కోరుతున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకొని ధరలను నియంత్రించాల్సిన అవసరం ఉందనే డిమాండ్ అనేది కూడా దేశ రాజధానిలో తెలుగు ప్రజల నుంచి కూడా వినిపిస్తుంది. ఢిల్లీ నుంచి కెమెరామెన్ పవన్తో శిరీష్, హెచ్ఎం టీవీ.